నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో లీడర్స్‌కి వాళ్ళ స్పీచెస్‌కి, వాళ్ళ ఉద్దేశాలకు, దేశం యొక్క భవిష్యత్తుకు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు అంటే ఏ పోలిక ఉండదు. ఒక దేశం యొక్క, ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు నిర్ణయించాలి అంటే వాళ్ళు పవర్‌లో ఉండాలి. అంటే రాజకీయంగా వాళ్ళు శాసించగలగాలి. రాజకీయంగా దృఢంగా లేకుండా 3 ఏళ్ల తర్వాత వాళ్ళ పాలన ఉంటుందా లేదా అని కూడా గ్యారంటీ లేకుండా మన దేశంలో కాంగ్రెస్ హయాంలో పంచవర్ష ప్రణాళిక అనేది ఒకటి ఉండేది. అయితే ఈ పంచవర్ష ప్రణాళికను బీజేపీ రాగానే దాన్ని రద్దు చేసి ఈ పంచవర్ష ప్రణాళిక టోటలీ అన్సైంటిఫిక్, అంటే శాస్త్రీయం కాదు. ప్రతి సంవత్సరం ఒక ప్లాన్ వేయాలి, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. 5 ఏళ్ళు అనేది పెద్ద సమయం. ఈ సంవత్సరం కూర్చొని 5 సంవత్సరాల తర్వాత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనం జోస్యం చెప్పలేము. ఇది పాతకాలపు తుప్పుపడ్డ ప్లాన్, దీన్ని రద్దు చేయాలి అని దాని సైంటిఫిక్ నేచర్ డిస్క్రైబ్ చేసి దాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రాక్టికలీ ఇది కరెక్ట్. దినదిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, డెవలప్ అవుతున్న టెక్నాలజీస్, నమోదు చేసుకుంటున్న వృద్ధి రేటు, ఇవన్నీ చూస్తే పంచవర్ష ప్రణాళిక అనేది చాలా అన్సైంటిఫిక్. మనమందరం అగ్రి అయ్యాము, పంచవర్ష ప్రణాళిక రద్దయింది. ఇప్పుడు సంవత్సరంలో 2 ప్రణాళికలు తెస్తున్నారు. ఒకటి బడ్జెట్ ప్రణాళిక, ఇంకోటి బడ్జెట్ ఇతర ప్రణాళిక. అంటే ప్లాన్డ్ స్పెండింగ్ అండ్ అన్‌ప్లాన్డ్ స్పెండింగ్. అంటే ఒక సంవత్సరంలోనే 2 ప్రణాళికలు. సరే, ఇది కూడా జీర్ణం చేసుకుందాం. ఇది కూడా సైంటిఫికే ఉండొచ్చు, టూ మచ్ సైంటిఫిక్ ఉండొచ్చు. ఎందుకంటే బడ్జెట్లో ప్రవేశపెట్టలేని తీర్మానాలు బడ్జెట్ తర్వాత దాన్ని ఒక ఆర్డినెన్స్ రూపంలో తెచ్చి ఇంప్లిమెంట్ చేయటం ఏ తెలివితేటలో మనకైతే అర్థం కావు. ఎందుకంటే నరేంద్ర మోదీ అంత ఎకనామిక్స్ మనం చదువుకోలేదు కాబట్టి మనం మోదీకి జై కొట్టకుండా ఉండలేము. సరే, కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ఈ పంచవర్ష ప్రణాళిక రద్దై ఈ కొత్త పంత ఎంచుకున్న భారతదేశం దేశానికే పంచవర్ష ప్రణాళిక అమలు కాదు, అన్సైంటిఫిక్ అన్నప్పుడు ఈ రాష్ట్రాలు పాలిస్తున్న ఈ ముఖ్యమంత్రులు
20-25 సంవత్సరాల ప్రణాళికలు ఎలా రచించగలుగుతున్నారు? మరి ఇది ఎంత సైంటిఫిక్ అనేది మనం అందరం ఆలోచించాలి. ఒక దేశానికి ఫెడరల్ సిస్టమ్‌లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పంచవర్ష ప్రణాళిక అమలు చేయలేని పక్షంలో ఒక స్టేట్ అంటే ఏమి? దే ఆర్ డిపెండెంట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఫండ్స్. అది రూలింగ్ పార్టీతో అసోసియేషన్ ఉన్న పార్టీ కావచ్చు, లేదా మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కావచ్చు. అంటే సెంట్రల్‌లో బీజేపీ, స్టేట్‌లో కాంగ్రెస్. కేరళ లాంటి రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలు, కర్ణాటక లాంటి రాష్ట్రము. అంటే పంచవర్ష ప్రణాళిక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉండి అది ఇంప్లిమెంట్ కాని పక్షాన ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్‌లో పరస్పరంగా రాజకీయంగా విరుద్ధంగా ఉన్న పార్టీలు శాసిస్తున్న రాజ్యాల్లో ఈ 20 ఏళ్ల ప్రణాళిక, 25 ఏళ్ల ప్రణాళిక ఇది సైంటిఫికా? ఇది అంటే శాస్త్రతంగా కరెక్టా? అంటే సైంటిఫికలీ కరెక్టా? శాస్త్రీయంగా ఎట్లా కరెక్ట్ అవుతుంది? మన ఛానల్లో ఎవరు రేస్ చేయలేని చేసే అంటే అర్హత లేని వాటిని కూడా మనం రేస్ చేసి దాన్ని ఒక పీక్ లెవెల్లో తీసుకుపోతాం. ఈ పంచవర్ష ప్రణాళిక ఈజ్ అన్సైంటిఫిక్ though it is governed by central funds. Then how can a state and its leader can think beyond 20-25 years of time frame? ఒక లీడర్ తన వయసు 75 పెట్టుకొని 25 ఏళ్ల ఫ్యూచర్ ప్లాన్ వేయటం ఎంత శాస్త్రీయం, ఎంత టెక్నికలీ కరెక్ట్? అంటే ఆ లీడరు 100 ఏళ్ళు బతుకుతాడా? ఆ ప్రణాళికను చూడగలడా? లేదా వాళ్ళ కొడుకు ఆ ప్రణాళికను అలాగే కంటిన్యూ చేయగలడా, చేస్తాడా? నా సూటి ప్రశ్నలు ఇవి. ఒక విజనరీ లీడర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నంలో ఒక 25 ఏళ్ల విజన్ అంటే ఎవరైనా కళ్ళు చెదిరిపోతే, అంటే ఒక 5 సార్లు పవర్లో ఉంటే కానీ ఆ సక్సెస్ కానీ విజన్. 25 ఏళ్ల ప్రణాళిక అంటే 5 సార్లు ఎలక్షన్లు వస్తాయి, 5 సార్లు తాను గెలవాలి, అప్పుడే ఆ ప్రణాళిక సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక విజనరీ లీడర్ పక్క రాష్ట్రంలో తన సహజ సిద్ధమైన శైలిలో ఒక 20-25 ఏళ్ల ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఏమంటే ఇది శాస్త్రీయమా అంటే, ఏమైనా హిస్టరీ చూసావా, సైబరాబాద్ చూసినావా అంటాడు. ఏమనంటే సైబర్ టవర్స్ చూసినావా? అప్పటి కాలం ఏ కాలం? C++, MS DOS అంటే ఆ సిస్టమ్స్ రన్ అయ్యే కాలం. అంటే అప్పుడప్పుడే పుడుతున్న ట్రెండ్ అది ఈజీగా పికప్ అయి ఫ్యాషన్లోకి వచ్చి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు జాయినింగ్ శాలరీసే దాదాపు 8,000 to 10,000 ఇవ్వగానే అందరూ దాని వైపు పోయి అది అభివృద్ధి అయి Y2K ప్రాబ్లం వచ్చి భారతదేశ సంతతి వాళ్ళ డిమాండ్ పెరిగి అది సైబర్ టవర్స్, సైబరాబాద్గా మారింది.
అంటే అప్పుడు అది ఒక పెద్ద అచీవ్మెంట్. బిల్ గేట్స్ 5 నిమిషాల సమయం ఇస్తే 40 నిమిషాలు మాట్లాడాడు అనేది ఒక 1000 టైమ్స్ అని చెప్పింటాడు ఇంటర్వ్యూ. అది పాస్ట్. అప్పటి బిల్ గేట్స్ వేరు, ఇప్పటి బిల్ గేట్స్ వేరు. ఇప్పుడు ఎవరు బిల్ గేట్స్ గురించి మాట్లాడతలేరండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుతున్నారు. యాపిల్ ఫౌండర్ కూడా లేడు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్, ఏఐ గురించి మాట్లాడుతున్నారు. అంటే కాలం మారిపోయింది, ట్రెండ్ సెట్ చేసిన జనాలు లేరు. సైబరాబాద్ కాస్త షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ట్రెండింగ్లో ఉంది. కాలం మారిపోయింది, ఈ రాజకీయ నాయకుల స్థలాలు మారిపోయాయి, వాళ్ళ రాజకీయం మారిపోయింది. అన్నీ మారిపోయినా ఈ 20-25 ఏళ్ల ప్రణాళిక మాత్రం ఉండిపోయింది. 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళిక అశాస్త్రీయమైనప్పుడు మరి ఈ 20-25 ఏళ్ల ప్రణాళిక శాస్త్రీయం ఎలా అవుతుంది? అప్పటికన్నా ఇప్పుడు చాలా ఫాస్ట్గా టెక్నాలజీ కానీ వరల్డ్ కానీ చేంజ్ అవుతుంది, వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఎవరైనా ఈ ప్రశ్న వేశారా? ఈ పంచవర్ష ప్రణాళిక, ఈ 20 ఏళ్ల ప్రణాళికలు రాజకీయ సుస్థిరతపై ఆధారపడి ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు ఒక 20-25 ఏళ్ల ప్రణాళిక వేస్తాడు ఎప్పుడైనా. సరే వేస్తాడు, ఒంట్లో శక్తి ఉంది, ఇనే జనాలు ఉన్నారు కాబట్టి వేస్తాడు, తప్పులేదు. 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పాలన సాగించాడు. అక్కడ కూడా అమరావతిని ఒకేసారి సింగపూర్తో పోల్చి నేను సింగపూర్ కడుతున్నానని చెప్పి లక్షల కోట్లు బడ్జెట్ అడిగితే అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేవు, తన దగ్గర అసలే లేవు. అమరావతి నిర్మాణం అంటే చంద్రబాబు నాయుడు ప్రకారం బిల్డింగ్ల నిర్మాణం. రాష్ట్ర నిర్మాణం అంటే అమరావతిలో బిల్డింగ్ను నిర్మిస్తే రాష్ట్రం నిర్మించినట్టు. ఆంధ్రప్రదేశ్కి 2 ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు. ఒకటి, రాష్ట్రం వెనుకబడి ఉన్నది. రెండోది, రాజధాని లేదు. రాజధాని నిర్మించడానికి 10 ఏళ్ల సమయం అందరూ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ కేసుకి భయపడి రాత్రికి రాత్రే లారీలలో తన సామాన్ వేసుకొని, అంటే పూర్తి సామాన్ కూడా కాదు, కొంత సామాన్ వేసుకొని, ఒక బెడ్, ఒక టూత్ బ్రష్, తన బట్టలు తీసుకొని అమరావతి దిక్కు షిఫ్ట్ అయిపోయి ఇక రాజధాని ఇదే అనడం ఎంత శాస్త్రీయం. అంటే 10 ఏళ్ల సమయం ఉంది అమరావతిని డిజైన్ చేసుకోవడానికి. పార్లమెంట్లో 10 ఏళ్ల సమయం ఇచ్చారు. అంటే హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉంటుంది, మీరు ఈ 10 ఏళ్లలో మీ రాజధానిని మీరు నిర్మించుకోవచ్చు అంటే 2 దఫాలుగా వీళ్లకు ఛాన్స్ ఉండే. అంటే 2 ఎలక్షన్ల టైం ఉండే 10 ఏళ్ళు అంటే. కానీ చంద్రబాబు నాయుడు అన్సైంటిఫిక్ థింగ్, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో భయపడి తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. ఫస్ట్ భయం ఏమంటే కేసీఆర్ చేతిలో నా చిట్టా ఉంది అని భయపడ్డాడు. కానీ లీగల్గా పోతే కేసీఆర్ గిన ఈ ఫోన్ ట్యాపింగ్ గిన చేసింది రికార్డ్స్ బయట పెడితే ఫస్ట్ కేసీఆర్ లోపల ఉంటాడు. ఆయనకు జీవిత ఖైదు కూడా
వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఇద్దరు సైలెంట్ అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు తన మిస్టేక్‌ని అమరావతిపై నెట్టాడు. ఇదే రాజధాని అన్నాడు. అక్కడ ఏం లేదు. డబ్బులు లేవు. జనాలు లేరు. కానీ ఆయన విజన్ ఉంది. ఒకటే మిగిలింది ఆయన విజన్. అంటే ప్రణాళిక లేకుండా అమరావతిలో దిగి ఇదే రాజధాని అని చెప్పి అసలు ఆంధ్ర వాళ్ళకే తెలియదు అది రాజధాని అవుతుంది. నరేంద్ర మోదీతో మట్టి మోపించి తెచ్చి అక్కడ పూడ్చి రాజధాని కోసం డబ్బులు కావాలి అని వెంటబడడం ఇది ఎంత శాస్త్రీయం. 10 ఏళ్ల టైము సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయినప్పుడు చక్కగా హైదరాబాద్ నుంచి ఫండ్స్ తన వంతు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వాళ్ళకి రావాల్సిన అసెట్స్ తీసుకొని అమరావతికి పోతారా? నీ మీద నోటుకు ఓటు కేసు, ఆ ఎమ్మెల్సీ కొనుగోలు కేసుపై రికార్డ్ కేసీఆర్ చేతికి చిక్కిందని నీవు అమరావతికి జంప్ కావడం ఎంత శాస్త్రీయం, ఎంత శాస్త్రీయం. ఇలాంటి మనిషి ఒక 20-25 ఏళ్ల విజన్ ఇట్లా అంటాడు విజన్. ఇదేం విజన్ నాకు అర్థమవుతలేదు. నీ పర్సనల్ కారణాలతో నీవు అమరావతికి చేరుకొని నాకు 5 ఏళ్లలోనే నాకు అమరావతికి కావాల్సిన డబ్బులన్నీ కావాలి అని సెంట్రల్పై ఒత్తిడి పెంచడం, వాళ్లపై ఏడవడం, అమరావతిని నేను సింగపూర్గా మారుస్తా అనడం ఎంత శాస్త్రీయం. ఇలాంటి విజనరీ లీడర్లు భారతదేశాన్ని ముందు తీసుకుపోతారా, వెనక్కి నెట్టేస్తారు? 5 ఏళ్ళు కుంటుతూ దగ్గుతూ పాలన చేసి కొనాకు ఈయన విజన్ పనికి మాలిన విజన్ అని తీర్మానం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులు లోకేష్తో సహా టీడీపీని ఓడించారు, జగన్ని తెచ్చుకున్నారు. జగన్ రాగానే తన అరాచక పాలన స్టార్ట్ చేశాడు. ఎందుకంటే కోరుకొని తెచ్చుకున్న జగన్ ఈ టైం కరెక్ట్ అనుకొని తన పని తాను చేసుకోపోయాడు. అయితే మధ్యలో వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు విజన్ని ముందర తీసుకుపోయాడా అంటే లేదు. తనకు విజనే లేదు. రోజుకు రోజు పాలన సాగించేవాడు జగన్. చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళు 30 ఏళ్ల ప్రణాళిక వేసుకుని చంద్రబాబు నాయుడు అంటే పరస్పరంగా విరుద్ధం అభిప్రాయం ఉన్న జగన్ పవర్లో వచ్చాడు, 5 ఏళ్ళు శాసించాడు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు టైంపాస్ చేశాడు, 5 ఏళ్ళు ప్రణాళిక లేకుండా జగన్ పాలించాడు. అంటే టోటల్ 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళా ఆ 20 ఏళ్ల ప్రణాళిక అంటారు. ఈసారి సమయం ఆయన టైం బాగుంది, సెంట్రల్ గవర్నమెంట్ని తానే నిలబెడుతున్నాడు కాబట్టి తగిన ఫండ్స్ తెచ్చుకోగలడు. కానీ కోల్పోయిన 10 ఏళ్ళు తీసుకురాగలడా? ఆంధ్రప్రదేశ్ ఏ 10 ఏళ్ళు కోల్పోయిందో ఆ 10 ఏళ్ళు తిరిగి తెచ్చుకోగలడా అంటే లేదు. ఒక ముఖ్యమంత్రి తొందరపడి రాజధానికి వచ్చి 20-25 ఏళ్ల ప్రణాళిక రచించి 5 ఏళ్లలో నిష్క్రమించి వచ్చిన ప్రభుత్వం రోజు రోజు పాలన చేస్తూ 5 ఏళ్ళు గడిపేసి అంటే ప్రజలు నష్టపోయారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ పవర్లో వచ్చాడు, జగన్ ఇవాళ పోతాడో రేపు వస్తాడో లేదో, ఆయన 5 ఏళ్ల పాలన కళ పూర్తయిపోయింది. జగన్ సీఎం కావాలనే కళ పూర్తయిపోయింది. 5 ఏళ్ల పాలన సాగింది. చంద్రబాబు నాయుడు తాను మళ్ళీ పవర్లో వచ్చాడు, మళ్ళీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? ఆంధ్ర ప్రజలు. ఇది ఒప్పుకొని తీరాలి. పంచవర్ష ప్రణాళిక అన్సైంటిఫిక్ అన్న టైంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ సుస్థిరత చూసుకోకుండా నేను ఒక సిటీ నిర్మిస్తా,
నేను సింగపూర్‌ని తీసుకొనొచ్చి డైరెక్ట్ అమరావతిలో ప్లాంట్ చేస్తా. డేటా సెంటర్‌లు నిర్మిస్తా. నేను ఒక పోస్ట్ వేసిన చూసుకోండి ఇవాళ. డేటా సెంటర్ వల్ల టోటల్ ఐటీ ఇండస్ట్రీ ఎట్లా సఫర్ అవుతుందని ఒక చిన్న పోస్ట్ వేసిన చూసుకోండి. పోస్ట్ రాసి అదే కట్ కాపీ చేశాను చూసుకోండి. నేనుగా చెప్పే ఎక్స్పర్ట్ చెప్తున్నాను పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఒక్క గీగాబైట్ దీన్ని ఒక గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ కానివ్వండి, ఏ డేటా సెంటర్ కానివ్వండి, ఎంత ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేసినాక ఆ కంపెనీలో ఖర్చు చేయడానికి ఏం మిగులుతుంది అంత రాశాడు. నేను కట్ కాపీ చేసిన చూసుకోండి, అది నేను రాసింది కాదు. అంటే ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నాడు ఈ డేటా సెంటర్స్ వల్ల ఏం ఒరిగింది లేదు కంపెనీలకు కూడా, ఇంకా స్టేట్కి ఏం ఒరుగుతుంది. నేను ఎన్నో రోజులు నేను చెప్తున్నా, అది ఇవాళ వచ్చింది, నేను కట్ కాపీ చేసి ఇస్తున్నా సార్ చూసుకోండి, చదవండి. మన ఛానల్లో ఏదో చెప్పాలని చెప్పే ఇది కాదు, నాది తత్వం కాదు. అసలు డేటా సెంటర్లు అంటే తెలుసా, దేశపు అంత డేటా మన దగ్గర ఉంటుంది, దాన్ని డేటా సెంటర్ ఇది కాదు. డేటా సెంటర్ అంటే ఏమి, అది ఎవరికి లాభం చేకూరుతుంది, అది బుద్ధిబండన కిరీటం, ఇంత మనం డిస్కస్ చేస్తాం. అంతేగాని అసలు డేటా సెంటర్ అంటేనే ఒక 4-5 ఎపిసోడ్లు డిస్కస్ చేసే అంత సీన్ అక్కడ లేదు. అందుకోసం నేను నచ్చదు. డేటా సెంటర్ అంటే వా ఏం డేటా సెంటర్ అంటే తెలుసా అంటాడు నన్ను సన్నాసు. పంచవర్ష ప్రణాళిక వద్దు అని షిఫ్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు 20 ఏళ్ల ప్రణాళిక రక్షిస్తున్నారు. అది బీజేపీ సమర్థిస్తుంది. విజనరీ లీడర్, ఆ విజనరీ లీడర్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తాడా లేదా కూడా తెలియదు. అంటే 20-25 సంవత్సరాల ప్రణాళికకు 3-4 బ్రేకులు పడితే ఆ ప్రణాళిక ఎట్లా సైంటిఫిక్గా సక్సెస్ అవుతుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవడైనా. ఈ కొబ్బరి బొండలు తాగేటోళ్ళు, పూతరేకలు తినేటోళ్ళు అతి తెలివి ఉంటుంది కదా వీళ్ళకంతా, డమ్మా కొట్టేటోళ్ళు, వీళ్ళంతా నాకు టెక్నికల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు అంటే అన్నం తినేటోళ్ళు అయితే వేపుడు తిని నా దగ్గర బక్వాస్ చేయొద్దు, మీ ఇజ్జత్ పోతుంది. ముందే తీసేసిన ఇజ్జత్, గేమ్ మిగలే అక్కడ. అంటే ఎక్స్పర్ట్స్ చెప్తుండ్రు డేటా సెంటర్స్ వల్ల ఒక సెన్సిటివ్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. పెట్టుబడులంతా కేంద్రీకమై దానిపై ఆ పెట్టుబడిపై రాబడి రాక చాలా కంపెనీలు మునిగిపోయే సిచ్యువేషన్ ఉంది అని ఒక ఎక్స్పర్ట్ చెప్తుండ్రు. నేను కట్ కాపీ పేస్ట్ చేసి నా పోస్ట్లో వేస్తే చూసుకోండి. యూట్యూబ్ పోస్ట్ ఉంటాయి కదా, దాంట్లో రాసిన చూసుకోండి. ఇట్లుంటుంది చెప్తే విన్నారు మీరు. పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెట్టుబడి అయితే పెట్టుబడి వస్తే రాబడి ఎవరికి, స్టేట్కి ఏమైనా లాభం ఉందా? ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది? ఏం తెలియదు పడపల. తెలుగు గలవాళ్ళు అని ముద్ర పడంగానే వీళ్ళకి బాగా ఈ కళ్ళు ఇక్కడ ఎక్కినాయి నెత్తికి. అందరూ దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ ఈ విజనరీ చీఫ్ మినిస్టర్ ఉంటే సడన్గా ఈ రేవంత్ రెడ్డి కూడా విజనరీ తయారు. ఇక్కడ ఒక 20-22 ఏళ్ల ప్రణాళిక, రైజింగ్ తెలంగాణ 2047. వచ్చే 6 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా లేదా అని కూడా తెలియని దుస్థితిలో ఉండి ఒక 20-22 ఏళ్ల ప్రణాళిక వేయగలుగుతున్నాడు అంటే ఎవరి మోటివేషన్ ఇది? అంటే వాళ్ళ గురువు గారి మోటివేషన్. రైజింగ్ తెలంగాణ ఒక 20-25 ఏళ్ళ ముందు తన పార్టీ సమావేశాలలోనే ఆయనకు సరిగ్గా సపోర్ట్ లేదు. పార్టీ సమావేశాలలోనే ఆయనకు ఎదురుగాలులు వీస్తున్నాయి.
గ్రామ పంచాయత్ ఎలక్షన్‌లో విజన్‌తో ముందు పోలేని ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ 24, 27, 22 ఈ 25 ఇయర్స్ ప్రణాళిక వేస్తున్నాడంటే అది ఎంత శాస్త్రీయతంగా ఉంటది. శాస్త్రీయత అట్లే ఏముంటది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఏ శాస్త్రీయత లేదు. ఇప్పుడు ఈ పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అట. గ్లోబల్ సమ్మిట్ ఈయన హైటెక్స్‌లో పెట్టలేడా? డబ్బులు ఆదా చేసుకోలేడా? వెస్ట్ హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ పెట్టుకోవచ్చు కదా. హైటెక్స్ అయితే ఉంది కదా, హైటెక్స్‌లో పెట్టవచ్చు కదా. తెచ్చి ఇక్కడ ఫ్యూచర్ సిటీలు ఎందుకు పెట్టిండంటే ఇక్కడ ప్లాట్లు అమ్ముకోవడానికి. ఇది అమ్ముకోవడం కాదు, దానం చేయడం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్లోబల్ సమిట్ పేరిట వేల ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు ఆమ్యామ్యాలు తీసుకొని తాకట్టు పెట్టడానికి 100 కోట్లు ఖర్చు చేసి 4,000 మందిని పిలిస్తే 600 మంది సుముఖత వ్యక్తం చేసినట్ట. వచ్చేటోళ్ళు ఎంతమంది తెలియదు. బహుశా ఈ సమిట్లో ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి మేకప్ వేసి, అంటే చైనా, జపాన్ అక్కడ వాళ్ళు వచ్చినట్టు, ఈ నేపాలీ వాచ్మెన్లను కూడా కొద్దిగా మేకప్ వేసి వీళ్ళను కొరియా నుంచి వచ్చిన జనాల్లాగా, జపాన్ నుంచి వచ్చిన జనాల్లాగా అట్లా మన నార్త్ ఈస్ట్ సమిట్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకైందో మనకు తెలియదు. అక్కడ ముఖ్యమంత్రి కూడా పోయాడు. బహుశా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి జపాన్, కొరియా, అంటే ఇటువంటి దేశాల నుంచి, తైవాన్ నుంచి జనాలు వచ్చినట్టు చూపించాలంటే వాళ్ళు కొద్దిగా సూట్ గీట్ వేసి, అంతా అట్లనే ఉంటాయి కదా చిన్న కళ్ళతో, వీళ్ళంతా మేకప్ వేసి వీళ్ళంతా దేశాల నుంచి వచ్చిండ్రు అని చూపిస్తారేమో. నాకు అట్లే అనిపిస్తుంది. ఇప్పుడు మనము రీసెంట్లీ వీళ్ళు ఎవరెవరు సమ్మిట్కి వస్తారు అని మనం పరిశీలిస్తే సగం పేర్లు లోకల్ వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్లో బంజారా హిల్స్లో అక్కడిక్కడ యూసుఫ్ కూడా ఉండేటోళ్ళే వీళ్ళే వచ్చేటట్టు ఉన్నారు అక్కడ సమ్మిట్కి. ఆ జనాలకు కూడా గ్లోబల్ సమ్మిట్కి రావడానికి కారణం ఏమి అంటే భూదంద. అంటే భూమి పంచిస్తున్నాడు రండ్రా నాయన అంటే ఈ ఎలక్షన్ ర్యాలీలకు వస్తారు కదా జనాలు, అట్లా వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే భూమి ఇస్తాడు రేవంత్ రెడ్డి, పోదం పాండే అని వస్తున్నారు. ఇప్పుడు చాలామంది నాకు అందుతున్న సమాచారం వాళ్ళు చెప్తున్నది ఏమంటే, చాలామంది ఈ ఫ్యూచర్ సిటీలో కాకుండా వెస్ట్ హైదరాబాద్ దిక్కు ల్యాండ్స్ అడుగుతున్నారట. ఈయన కంపల్సరీ ఫ్యూచర్ సిటీలో 100 కోట్లు పెట్టి అక్కడ ఒక టెంట్లు వేసి అక్కడ సమావేశం పెడితే, వీళ్ళు ఫ్యూచర్ సిటీ వద్దు, మాకు వెస్ట్ హైదరాబాద్ దిక్కు ల్యాండ్స్ అలొకేట్ చేయండి. ఇప్పుడు ఈ గ్లోబల్ రైజింగ్ సమిట్లో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్లో ముఖ్య వాళ్ళే, అంటే ఎండీలే వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది భూదంద తప్ప ఏం లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇదే ఛాన్స్ అని వచ్చి ఫ్యూచర్ సిటీలో ఒప్పందం చేసుకొని వెస్ట్ హైదరాబాద్లో భూములు అడుగుతున్నారు. అంటే పరిస్థితి ఎట్టుంది వాళ్ళ గురువు గారేమో ఒక 20-25 ఏళ్ళ ప్లాన్ వేసి కుంటి గుడ్డిలా పోతున్నాడు ఏదో. మొన్న చెప్పిన డేటా సెంటర్లు తీసుకొని వస్తున్నాడు, దేనికో తెలియదు. ఈయన విజనరీ. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పరిస్థితి చూడండి, విజనరీ. ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి కేఓస్. అంటే రామ్మోహన్ నాయుడు పనితీరు సరిగ్గా లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే గుర్తించలేకపోయాడు, ప్రాబ్లమ్ని గుర్తించలేకపోయాడు. ఎయిర్లైన్స్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి పోయి కేఓస్ నెలకొన్నది ఇప్పుడు ఎయిర్లైన్స్కి. వీళ్ళ విజన్ ఇట్లా తగిలడుతుంది. ఒకటేమో విజనరీ ముఖ్యమంత్రి, ఇంకోటేమో శిష్యుడు. ఇక్కడ గ్లోబల్ సమిట్ పెడుతుంది. ఇద్దరు ఒక టైంలోనే గ్లోబల్ సమిట్ పెడుతుండే, ఒక 3-4 రోజులు తేడా. ఇక్కడ పోయినాడు అక్కడ పోతాడు, అక్కడ పోయినాడు ఇక్కడ వస్తాడు. ఇద్దరు చోట నేను ఇక్కడ పెడతా అని సైన్ చేసి వెళ్ళిపోతాడు. దాంట్లో చాలామంది నేపాలీ వాచ్మెన్లు, ఈ కాల్ సెంటర్లో వాళ్ళు పనిచేసే ఈ నార్త్ ఈస్ట్ అమ్మాయిలు, వీళ్ళనే సూట్లు గీట్లు వేసి ట్యాగ్లు పెట్టి వీళ్ళు ఫారెన్ డెలిగేషన్ అని చెప్పి బిల్డప్ ఇచ్చే ప్రయత్నమే మ్యాక్సిమం జరుగుతుంది. దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ ఎండీలే వస్తున్నారు ఇప్పుడు ఈ సమిట్కి. గ్లోబల్ సమిట్కి వచ్చి ఇక్కడ లోకల్ బిల్డింగ్లు కడతారు వెస్ట్ హైదరాబాద్లో. ఆ భూములు కొట్టేయడానికి ఇప్పుడు గ్లోబల్ సమిట్ జరుగుతుంది. ఈ గ్లోబల్ సమిట్లో పీకేది ఏం లేదు, అన్ని లోకల్ అంటే ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేర్లే.
ఆల్రెడీ అలొకేట్ చేసిన ఈ గ్రీన్ ఫార్మా ఫ్యాక్టరీకి చెందిన వాళ్ళే మళ్ళీ వస్తారు. అవే జరిపిన ఒప్పందమే మళ్ళీ జరుపుతారు. చేసిన పనే మళ్ళీ చేస్తారు. అంటే స్క్రీన్ మీద చేస్తారు. 5 గ్రీన్ ఫార్మా ఫ్యాక్టరీలకు 50 ఎకరాలు ఇప్పుడు ఒప్పందాలు జరుగుతాయి. మళ్ళీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. అంటే డ్రామాని ఒక 10 పెంచుతారు. ఇది గ్లోబల్ సమిట్. ఇప్పుడు వీళ్ళ విజన్ ఎట్లుందంటే ఓఆర్ఆర్లో ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం ఆర్ఆర్ఆర్ వైపు నెట్టేస్తే, బయట నెట్టేస్తే అసలు ఇంకా లాభం. ప్రైమ్ కమర్షియల్ ల్యాండ్స్ని వీళ్ళు డెవలప్ చేసి, అంటే కమర్షియల్ యాక్టివిటీ దేంతో సస్టైన్ అవుతుంది అంటే ఇండస్ట్రియలైజేషన్తో సస్టైన్, అంటే ఎంప్లాయ్మెంట్తో సస్టైన్ అవుతుంది. ఈ సన్నాసులేమో బిల్డింగ్లు కట్టేసి రెంట్ల కోసం వెతికే పనులు పడతాయి. ఇప్పుడు చూడండి, టోటల్ కమర్షియల్ రెంటల్ వాల్యూస్ పడిపోతాయి హైదరాబాద్ అక్రాస్. ఎందుకంటే దాదాపు 9,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది కమర్షియల్ డెవలప్మెంట్ కోసం. కమర్షియల్ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద భవనాలు కడతారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కడతారు. ఇప్పుడు ఉన్న షాపింగ్ మాల్స్కి దిక్కు లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ, అంటే ఎకనామిక్ కండిషన్ స్టేట్ ఈస్ సో వీక్ దట్ స్టేట్ ఈస్ సర్వైవింగ్ ఆన్ లోన్స్ పై సర్వైవ్ అయ్యే స్టేట్లో 9,000 ఎకర్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ యూస్కి వస్తుంది. అంటే అక్కడ కమర్షియల్ వాల్యూస్ పెరుగుతాయా పడతాయా? పడితే దేనికి నష్టం? రియల్ ఎస్టేట్, కమర్షియల్ రియల్ ఎస్టేట్కే నష్టం. అది కాకుండా ఈ ఫ్యాక్టరీస్కి అంతా ఫ్రీ ల్యాండ్ ఇవ్వాలి బయట. అంటే వాళ్ళకి అంటే దీనికన్నా ఎక్కువ ల్యాండ్ ఇస్తారు బయట. అక్కడ వాళ్ళు లాభపడుతున్నారు, డబల్ లాభం. వాళ్ళు షిఫ్ట్ చేసినందుకు లాభం. వీళ్ళు ఏం రీజన్ ఇస్తున్నారు? పొల్యూషన్ని తగ్గియడానికి. పొల్యూషన్ ఎక్కడ తగ్గుతుంది? ఆర్టీసీ ఫేర్లు పెంచితే అందరూ సొంత వాహనాలపై రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనివల్ల పొల్యూషన్ అవుతలేదా? అంటే ఈ ట్రాఫిక్ జామ్ని చూపించి ఇంకో కొన్ని ఫ్లైఓవర్లు, ఇంకో కొన్ని మెట్రో ప్రాజెక్టులు కట్టి అక్కడ పైసలు దండుకోవడమే మెయిన్ అజెండా. ఆర్టీసీ ఫేర్లు పెంచితే వెహికల్ ఎక్కువైతే పొల్యూషన్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కావలిస్తే ఇంకా ఫ్లైఓవర్లు కావాలి, ఇంకా మెట్రోలు కావాలని ఇంకా 4 పిల్లర్లు వేసి 4 ఫ్లైఓవర్లు వేసి దాని మీద వచ్చే కమిషన్ దొబ్బడానికి ఈ ఆర్టీసీ హైక్ పెంపు చాలా ఉపయోగపడ్డది. ఒక చోట ఉన్న మెట్రో చచ్చిపోతుంటే ఇక్కడ ఇంకో చోట గ్లోబల్ సమిట్ జరుగుతుంది. అంటే ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక చిన్న మెట్రోని సస్టైన్ చేయలేని ఒక సిటీ గ్లోబల్ సిటీ అట. అంటే ఒక చిన్న మెట్రో 2 లేన్ మెట్రోని, 2 ఫేజ్లో ఉన్న మెట్రోని సస్టైన్ చేయలేకపోతుంది ఈ గ్లోబల్ సిటీ, సో కాల్డ్ గ్లోబల్ సిటిజన్స్. ఇది న్యూయార్కా, న్యూ జెర్సీనా, మ్యాన్హాటనా అని డిస్కషన్ ఉట్టిగా డ్రోన్ విజువల్స్ చూపించి. ఇప్పుడు కోకాపేటలో 100 crores ఎకర పోయిన ప్రాపర్టీలో హై రైజ్ కడితే అక్కడ అట్లీస్ట్ 10% సేల్స్ లేవు. ఎందుకంటే న్యూయార్క్ రేట్స్ పెడుతున్నారు. ఇప్పుడు కోకాపేటలో కట్టిన హై రైజెస్లో న్యూయార్క్లో ఉన్న రేట్స్ పెడుతున్నారు. అందుకోసం 10% ప్రాపర్టీస్ కూడా సేల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త ఆప్షన్లు 150 కోట్ల ఎకరా, 170 కోట్ల ఎకరా, మీ ఇష్టం చేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. దీంట్లో నిజాయితీ ఎంత, శాస్త్రీయత ఎంత? నేను అడిగే ప్రశ్న అది. గ్లోబల్ సమిట్ నువ్వు ల్యాండ్స్ ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టండి అంటే ఒక దోమ కూడా రాదు. మనోళ్ళే రాడు. వెస్ట్ హైదరాబాద్ నుంచి ఎండీలు కారు పెట్రోల్ ధర ఖర్చు వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్ సిటీకి పోవడం ఎందుకు, ఆయన భూములు వేడు పాడియాడు, పెట్టుబడులు కావాలంటాడు, మేము రాకపోవాలి వెళ్ళిపోతాం. ఇప్పుడు గ్లోబల్ సమిట్కి వచ్చిన ముప్పు ఏమంటే ఈ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఎవరు సహకరిస్తారు. మా దగ్గర ఆల్రెడీ 3-4 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి, దాని అంతు తేల్చారా నాయన అంటే వచ్చి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ప్లాట్లు ఇస్తాము, ఇక్కడ 12 వరుసలు రహదారేస్తామని అక్కడ డెవలప్ చేస్తే మేమంతా ఎక్కడ పోవాలని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. నేను చాలా సైంటిఫిక్గా మాట్లాడతాను. మీకు ఇష్టం ఉంటే మీరు ఏం నాకుతున్నానో నాకు అవసరం లేదు కదా. మీకు నచ్చిన టెస్ట్ నాకు నచ్చదు, అర్థమైందా? ఇంత అన్సైంటిఫిక్. పంచవర్ష ప్రణాళిక రద్దు చేసిన భారతదేశం స్టేట్ వైజ్ స్టేట్ లీడర్లు 25 ఏళ్ల ప్రణాళిక ఇస్తున్నారు.
వాడు వచ్చే సంవత్సరం ఉంటాడో లేదో కూడా తెలియదు. ఈ 25 ఏళ్ల ప్రణాళిక వేసుకున్న ఒక ముఖ్యమంత్రి రాత్రికి రాత్రే ఒక క్యాపిటల్కి పారిపోయాడు. ఇంకో ఆయనేమో ఒక కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసి పవర్లో వచ్చేసాడు. వీళ్ళకి ఏం విజన్ ఉంటుంది? పంచాయత్ ఎలక్షన్ కోసం ముందర ఎట్లా పోవాలనే విజన్ లేని వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ సొంత పార్టీ వర్కర్స్ని లీడర్స్ని బెదిరించే వాళ్ళు, వీళ్ళు ఏం ప్రణాళిక ఇస్తారు? దయచేసి ఇలాంటి గిమిక్కులకు పడకండి. రాబోయే ఈ తెలంగాణ రైజింగ్ అనేది జోక్, పక్క జోకు. 100 కోట్లు నీళ్ళలో పోతాయి. అంతా లోకల్ జనాలు వస్తారు. ఈ అస్సాము, మిజోరాం నుంచి వచ్చిన వాళ్ళను, వియట్నాము, అక్కడి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా, జపాన్ నుంచి వచ్చిండ్రు అని వీళ్ళకు మేకప్ లేసి అక్కడిక్కడ తిప్పుతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. దీనివల్ల అంటే జనాల ప్రభుత్వ భూములు సేకరించే భూములు కమిషన్ తీసుకొని అంటే కట్టబెట్టడం తప్ప ఈ గ్లోబల్ సమిట్లో తెలంగాణకి ఒరిగింది ఏమీ లేదు అని స్పష్టత ఇస్తూ